125वीं जन्म जयंती के कार्यक्रम में आप सबके बीच आने का सौभाग्य मिला था। కొన్ని నెలల ముందు నేను విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మ జయంతికి వచ్చే సౌభాగ్యం కలిగింది। आज एक बार फिर मैं एक ऐसे अवसर पर आंध्र की धरती पर आया हूं जो आंध्र प्रदेश और विशाखापट्टनम के लिए बहुत बड़ा दिन है। ఇటువంటి ఇంకో అవకాశం ఆంధ్ర ప్రాంతానికి వచ్చింది। ఇది ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నానికి గొప్ప దినం। विशाखापट्टनम भारत का एक विशेष पट्टनम है। ये शहर बहुत खास है। यहां हमेशा से व्यापार की समृद्ध परंपरा रही है। విశాఖపట్నం భారతదేశం యొక్క ఒక ప్రముఖ నగరం। ఇది ఒక ప్రత్యేకమైన నగరం। ఇక్కడ ఎప్పుడూ వ్యాపారం సమృద్ధిగా జరిగే పరంపర ఉంది। विशाखापट्टनम प्राचीन भारत का एक महत्वपूर्ण पोर्ट था। हजारों वर्ष पहले भी इस पोर्ट के जरिए पश्चिमी एशिया और रोम तक व्यापार होता था और आज भी विशाखापट्टनम भारत के व्यापार का केंद्र बिंदु बना हुआ है। విశాఖపట్నం ప్రాచీన భారతదేశం యొక్క ప్రముఖ ఓడరేవు। ఈ ఓడరేవు ద్వారా 1000 ఏళ్ల క్రితం నుండి పశ్చిమాసియా రోమ్ వరకు వ్యాపారం జరుగుతూ ఉండేది। నేడు కూడా విశాఖపట్నం భారతదేశం యొక్క వ్యాపారానికి ముఖ్య కేంద్ర బిందువు। 10,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास आंध्र प्रदेश और विशाखापट्टनम की आकांक्षाओं को पूरा करने का एक माध्यम बनेगी। 10,000 కోట్ల ప్రాజెక్టులు దేశానికి అంకితం మరియు శంకుస్థాపన చేసే ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నం ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేసే మాధ్యంగా ఉంటుంది। ये योजनाएं इंफ्रास्ट्रक्चर से लेकर ईज ऑफ लिविंग और आत्मनिर्भर भारत तक कई नए आयाम खोलेगी, विकास को नई ऊंचाई पर ले जाएगी। मैं इसके लिए आंध्र प्रदेश के सभी निवासियों को हृदय से बहुत बहुत बधाई देता हूं। ఈ పథకాలు మౌలిక సదుపాయాల వల్ల సులభతర జీవితానికి స్వయం సమృద్ధి భారత సాకారానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది। ఇది అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలు చేరుకోవడానికి తోడ్పాటు అందిస్తుంది। నేను ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను। मैं इस अवसर पर हमारे देश के पूर्व उपराष्ट्रपति श्री वेंकैया नायडू गारू का भी और श्री हरिबाबू का भी धन्यवाद करना चाहता हूं। वो जब भी मिलते हैं तो आंध्र के विकास के बारे में हमारी काफी बातें होती हैं। आंध्र के लिए उनका प्यार और समर्पण अतुलनीय है। నేను ఈ సందర్భంగా మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వాళ్ళు ఎప్పుడు నన్ను కలిసినా ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి వికాసం గురించే మాట్లాడుతుండేవారు। ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల వాళ్ళకి ప్రేమ అంకిత భావం కొలమానం లేనిది। साथियों, आंध्र प्रदेश के लोगों की एक बहुत खास बात होती है कि वो स्वभाव से बहुत स्नेही और उद्यमी होते हैं। आज तकरीबन दुनिया के हर कोने में, हर काम में
आंध्र प्रदेश के लोग अपनी प्रतिभा का प्रदर्शन कर रहे हैं। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు స్వభావరీత్యా స్నేహపూర్వకంగా ఔత్సాహికంగా కలిగి ఉంటారు. నేడు ప్రపంచంలో అనేక చోట్ల అన్ని పనుల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రతిభను కనపరుస్తున్నారు. बात चाहे एजुकेशन की हो या एंटरप्राइज की, टेक्नोलॉजी की हो या मेडिकल प्रोफेशन की, हर क्षेत्र में आंध्र प्रदेश के लोगों ने अपनी विशिष्ट पहचान बनाई है। ఇది చదువు గురించి అయినా గాని, వ్యాపార దృక్పథం గురించి అయినా గాని, సాంకేతిక రంగంలో గాని, వైద్య రంగానికి సంబంధించిందైనా గాని అన్ని చోట్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ ప్రత్యేక గుర్తింపు ప్రదర్శిస్తున్నారు. ये पहचान सिर्फ प्रोफेशनल क्वालिटी की वजह से ही नहीं बनी, बल्कि ये उनके मिलनसार व्यवहार की वजह से बनी है। आंध्र प्रदेश के लोगों का खुश मिजाज और जिंदादिल व्यक्तित्व हर किसी को उनका मुरीद बना देता है। ఈ గుర్తింపు వృత్తిపరమైన లక్షణాల కారణంగా కాక వాళ్ళ యొక్క కలుపుకోరుతనం కారణంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉల్లాసవంతమైన ఉన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళని అలా మెచ్చుకునేలా చేస్తుంది. तेलुगु भाषी लोग हमेशा बेहतर की तलाश में रहते हैं और हमेशा बेहतर करने की कोशिश करते रहते हैं। मुझे खुशी है कि आज यहां जिन विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है वो भी आंध्र प्रदेश में प्रगति की गति को और बेहतर करेगी। తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా అందరి బాగు కోసం వెతుకుతూ ఉంటారు, అలాగే బాగు చేయడం కోసం కృషి చేస్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన జాతికి అంకితం చేసిన విషయంలో ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి మెరుగుపడడానికి దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను. साथियों, आजादी के अमृत काल में देश विकसित भारत के लक्ष्य को लेकर विकास के रास्ते पर तेजी से आगे बढ़ रहा है। మిత్రులారా, మనం స్వతంత్ర దినోత్సవం యొక్క అమృత కాలంలో ఉన్నాం. వికసించిన భారత అనే లక్ష్యంతో అభివృద్ధి పదంలో ముందుకి తోసిపోతున్నాం. विकास की ये यात्रा बहुआयामी है। इसमें सामान्य मानवी के जीवन से जुड़ी जरूरतों की चिंता भी शामिल है। इसमें सबसे बेहतर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण भी शामिल है। అభివృద్ధి యొక్క ఈ యాత్రలో బహుముఖమైంది. ఇందులో సామాన్య మానవుడి యొక్క ఆలోచన కూడా దాగి ఉంది. ఇందులో ప్రపంచంలో శ్రేష్టమైన ఆధునిక మౌలిక సదుపాయాలు నిర్మాణం కూడా ఉంది. आज के इस कार्यक्रम में भी इंफ्रास्ट्रक्चर पर हमारे विजन की झलक भी साफ दिख रही है। हमारा विजन है समावेशी विकास का, इंक्लूसिव ग्रोथ का। నేడు ఈ కార్యక్రమంలో మౌలిక సదుపాయాల కల్పనలో మా దార్శనికత యొక్క స్పష్టమైన సంకేతం కనబడుతుంది. మా ఆలోచన అంతా కూడా సమ్మిళిత అభివృద్ధి కోసం. इंफ्रास्ट्रक्चर को लेकर हम कभी ऐसे सवालों में नहीं उलझे कि हमें रेलवे का विकास करना है या सड़क परिवहन का। हम कभी इसे लेकर दुविधा में नहीं फंसे कि हमें पोर्ट पर ध्यान देना है कि हाईवे पर। మేము మౌలిక సదుపాయాల కోసం ఎటువంటి సందేహాలకి లోను కాలేదు. అది రైల్వేల అభివృద్ధి అయినా, రోడ్ల అభివృద్ధి అయినా. మనం పోర్టుల అభివృద్ధి చేద్దామా
రహదారులు అభివృద్ధి చేద్దామా అనే విషయంలో సందేహపడలేదు. इंफ्रास्ट्रक्चर के इस आइसोलेटेड व्यू से देश को भारी नुकसान उठाना पड़ा. इससे सप्लाई चेन पर असर पड़ा और लॉजिस्टिक्स का खर्च बढ़ गया. మౌలిక సదుపాయాల్లో ఇటువంటి లోపభూయిష్టమైన ఆలోచన కారణంగా దేశానికి భారీ నష్టం చవిచూసింది. మిత్రులారా, సరఫరా గొలుసు రవాణా సౌకర్యాలు బహుముఖమైన అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి. साथियों, सप्लाई चेन और लॉजिस्टिक्स मल्टी मॉडल कनेक्टिविटी पर निर्भर करते हैं. इसलिए हमने इंफ्रास्ट्रक्चर के विकास को लेकर के नई अप्रोच अपनाई. हमने विकास के इंटीग्रेटेड व्यू को महत्व दिया. మిత్రులారా, సరఫరా గొలుసు బహుముఖమైన అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మేము మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకమైన ఒక కొత్త పద్ధతిని ప్రారంభించాం. మౌలిక సదుపాయాలు ఏకీకృత ఆలోచనలకు పెద్దపీట వేశాము. आज जिस इकोनॉमिक कॉरिडोर की नींव रखी गई है उसमें 6 लेन वाली सड़क का प्रावधान है. पोर्ट तक पहुंचने के लिए एक अलग सड़क भी बनाई जाएगी. एक तरफ हम विशाखापट्टनम रेलवे स्टेशन को संवार रहे हैं तो दूसरी तरफ फिशिंग हार्बर को अत्याधुनिक बना रहे हैं. నేడు ఎకనామిక్ కారిడార్ ఆర్థిక లోగుల గురించి ఆలోచిస్తున్నాము. అందులో 6 రోడ్ల సదుపాయం గురించి ఉంది. పోర్టు వరకు చేరడం కోసం ఒక ప్రత్యేకమైన రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక పక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ ని ఆధునీకరిస్తున్నాయి, ఇంకో పక్క మన చేపల రేవుని కూడా ఆధునీకరిస్తున్నాం. साथियों, इंफ्रास्ट्रक्चर का ये इंटीग्रेटेड व्यू पीएम गति शक्ति नेशनल मास्टर प्लान की वजह से संभव हुआ है. गति शक्ति प्लान से न सिर्फ इंफ्रास्ट्रक्चर निर्माण की रफ्तार तेज हुई है बल्कि इससे परियोजनाओं पर लगने वाला खर्च भी कम हुआ है. మిత్రులారా, మౌలిక సదుపాయాల ఏకీకృత ఆలోచన కారణంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళిక కారణంగా జరుగుతుంది. మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల వేగం పెరుగుతుంది. దీంతో పాటు అనేక ప్రాజెక్టులపై జరిగే ఖర్చు బాగా తగ్గుతుంది. मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम ही हर शहर का भविष्य है और विशाखापट्टनम ने इस दिशा में कदम बढ़ा दिया है. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ బహుముఖమైన రవాణా వ్యవస్థ ప్రతి నగరం యొక్క భవిష్యత్. విశాఖపట్నం కూడా ఈ దిశగా ముందడుగు వేస్తుంది. मुझे मालूम है कि इन परियोजनाओं का आंध्र के लोगों को लंबे समय से इंतजार था और आज जब ये इंतजार पूरा हो रहा है तो आंध्र प्रदेश और इसके तटीय क्षेत्र एक नई रफ्तार के साथ विकास की इस दौड़ में आगे बढ़ेंगे. నాకు తెలుసు, మీరు ఈ యొక్క ప్రాజెక్ట్స్ కోసం ఆంధ్ర ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మీ నిరీక్షణ పూర్తయిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ మరియు తీర ప్రాంతం యొక్క కొత్త వేగంతో అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తుంది. साथियों, आज पूरी दुनिया संघर्ष के नए दौर से गुजर रही है. कुछ देशों में जरूरी सामानों की किल्लत है तो कुछ देश ऊर्जा संकट से जूझ रहे हैं. तकरीबन हर देश अपनी गिरती अर्थव्यवस्था को लेकर परेशान है. మిత్రులారా, ఈరోజు ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉంది. కొన్ని దేశాలకు నిత్యావసర సరుకులు
కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని దేశాలు ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నాయి. దాదాపు ప్రతి దేశం వాళ్ళ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆందోళన చెందుతున్నారు. लेकिन इन सब के बीच भारत कई क्षेत्रों में बुलंदियां छू रहा है. भारत विकास की नई गाथा लिख रहा है और इसे सिर्फ आप ही महसूस नहीं कर रहे हैं, बल्कि दुनिया भी बड़े गौर से आपकी तरफ देख रही है. కానీ ఇటువంటి కష్టకాలంలో భారతదేశం అనేక సవాళ్ల మధ్య కొత్త ఎత్తులు చేరుకుంటుంది. భారతదేశం ఒక సరికొత్త అభివృద్ధి చరిత్ర రాస్తుంది. ఇది కేవలం మనం అనుభవిస్తుందే కాదు, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. आप देख रहे होंगे कि कैसे एक्सपर्ट और बुद्धिजीवी भारत की प्रशंसा कर रहे हैं. आज भारत पूरी दुनिया की उम्मीदों का केंद्र बिंदु बन गया है. మీరు చూస్తున్నారు, ప్రపంచం భారతదేశంలో ప్రముఖులు అనేక మంది మేధావులు ప్రశంసిస్తున్నారు. ఇది మీరు చూస్తున్నారు. నేడు భారతదేశం ప్రపంచం మొత్తం యొక్క ఆశల యొక్క కేంద్ర బిందువుగా మారింది. ऐसा इसलिए संभव हुआ है क्योंकि आज भारत अपने नागरिकों की आशाओं, आवश्यकताओं को सर्वोपरि रखते हुए काम कर रहा है. हमारी हर पॉलिसी, हर फैसला सामान्य मानवी के जीवन को बेहतर बनाने के लिए है. ఇది ఎందుకైందంటే ఇప్పుడు భారత్ వాళ్ళ పౌరుల యొక్క ఆకాంక్షలను, ఆశల్ని ప్రధానంగా తీసుకుని పనిచేస్తుంది. మా ప్రతి విధానం, మా ప్రతి నిర్ణయం సామాన్య మానవుడి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసమే. आज एक तरफ पीएलआई स्कीम, जीएसटी, आईबीसी, नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन, गति शक्ति जैसी पॉलिसी की वजह से भारत में निवेश बढ़ रहा है, तो दूसरी तरफ गरीबों के कल्याण के लिए चलाई जा रही योजनाओं का लगातार विस्तार हो रहा है. నేడు ఒక పక్క పీఎల్ఐ స్కీమ్, జీఎస్టీ, ఐబీసీ, జాతీయ మౌలిక సదుపాయాలు, పైప్ లైన్, గతిశక్తి వంటి పాలసీలు వల్ల భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరోపక్క పేదవాళ్ల కళ్యాణం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం. వాటిని నిరంతరం పెంచుకుంటూ పోతున్నాం. विकास की इस यात्रा में आज देश के वो इलाके भी शामिल हैं जो पहले हाशिए पर होते थे. सबसे पिछड़े जिलों में भी एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम के जरिए विकास से जुड़ी योजनाएं चलाई जा रही है. అభివృద్ధి యొక్క ఈ ప్రయాణంలో దేశంలో అనేక ప్రాంతాలు, అట్టడుగు ప్రాంతాలు కూడా చేర్చబడ్డాయి. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో వెనుకబడ్డ జిల్లాల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. देश के करोड़ों गरीबों को पिछले 2.5 साल से मुफ्त अनाज दिया जा रहा है. पिछले 3.5 साल से पीएम किसान योजना के जरिए किसान के खाते में हर वर्ष सीधे 6,000 रुपये पहुंच रहे हैं. దేశంలో కోట్లాది మంది పేదవాళ్లకు గత 2.5 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నాము. గత 3.5 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా 6,000 రూపాయలు చేరుతుంది. इसी तरह सनराइज सेक्टर से जुड़ी हमारी पॉलिसी की वजह से युवाओं के लिए
नए अवसर बन रहे हैं। ड्रोन से लेकर गेमिंग तक, स्पेस से लेकर स्टार्टअप तक, हर क्षेत्र को हमारी पॉलिसी की वजह से आगे बढ़ने का मौका मिल रहा है। అదేవిధంగా సన్ రైజ్ సెక్టర్స్ యొక్క ఆలోచన కారణంగా యువతకి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అది డ్రోన్ మొదలు గేమింగ్ వరకు, అంతరిక్షం నుండి అంకురాల వరకు అన్ని క్షేత్రాల్లో మా పనుల కారణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. साथियों, जब लक्ष्य स्पष्ट होते हैं तो आकाश की ऊंचाइयां हो या समुद्र की गहराइयां, हम अवसरों को तलाश भी लेते हैं और तराश भी लेते हैं। आज आंध्र में मॉडर्न टेक्नोलॉजी के जरिए डीप वाटर एनर्जी को निकालने की शुरुआत इसका एक बड़ा उदाहरण है। మిత్రులారా, ఎప్పుడైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో అప్పుడు అవకాశం యొక్క అంచులైన, సముద్రం యొక్క లోతులైన అవకాశాలని వెతుకుతాం, అవకాశాలని అందిపుచ్చుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డీప్ వాటర్ లో ఇంధనాన్ని వెలికి తీయటం అనేది ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే. और आज देश ब्लू इकोनॉमी से जुड़ी अनंत संभावनाओं को साकार करने के लिए भी बड़े स्तर पर प्रयास कर रहा है। ब्लू इकोनॉमी पहली बार देश की इतनी बड़ी प्राथमिकता बनी है। ఈరోజు దేశంలో నీలి ఆర్థిక వ్యవస్థతో ముడిపడి అనేక అవకాశాలు సాకారం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. బ్లూ ఎకానమీ మొదటిసారి ఇంత ప్రాధాన్యత అంశంగా చేర్చబడింది. मत्स्य पालकों के लिए अब किसान क्रेडिट कार्ड ऐसी सुविधा भी उपलब्ध है। आज विशाखापट्टनम फिशिंग हार्बर को आधुनिक बनाने का जो काम शुरू हुआ है, इससे हमारे मछुआरे भाई बहनों का जीवन आसान होगा। మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ లాంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఈరోజు విశాఖపట్నం యొక్క మత్స్యరేవు ఆధునీకరణ పని ప్రారంభమవుతుంది. దీనివల్ల మత్స్యకార సోదరి సోదరుమణుల యొక్క జీవితం సులభతరం అవుతుంది. जैसे जैसे गरीब की ताकत बढ़ेगी और आधुनिक इंफ्रास्ट्रक्चर से जुड़े अवसरों तक उसकी पहुंच होगी, विकसित भारत का हमारा सपना भी पूरा होगा। ఎప్పుడెప్పుడైతే పేదవాళ్ల శక్తి పెరుగుతుందో, ఆధునిక సదుపాయాలు వాళ్ళకి చేరుతాయో, వికసించిన భారత యొక్క మన కల పూర్తవుతుంది. साथियों, समुद्र सदियों से भारत के लिए समृद्धि और संपन्नता का स्रोत रहा है और हमारे समुद्र तटों ने इस समृद्धि के लिए गेटवे का काम किया है। आज देश में पोर्ट लेड डेवलपमेंट के लिए जो हजारों करोड़ रुपए की परियोजनाएं चल रही है, भविष्य में उनका और विस्तार होगा। మిత్రులారా, సముద్రం పూర్వకాలం నుండి భారత్ యొక్క సమృద్ధి సంపద తేవటంలో ఆధారంగా ఉంది. సముద్ర తీరాలు మన సమృద్ధి యొక్క ముఖ్య ద్వారాలుగా మారాయి. ఈరోజు దేశంలో రేవులు, భూములు అభివృద్ధి వేల కోట్ల రూపాయలలో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయి. विकास की इस समग्र सोच को आज 21वीं सदी का भारत धरातल पर उतार रहा है। मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में
इसी तरह बड़ी भूमिका निभाता रहेगा। అభివృద్ధి కోసం ఇటువంటి సమగ్రమైన ఆలోచన 21వ శతాబ్ది యొక్క భారతదేశం వాస్తవ రూపంలో అవతరిస్తుంది, వాస్తవ రూపంలో తీసుకొస్తుంది. నాకు విశ్వాసం ఉంది, ఆంధ్రప్రదేశ్ దేశం యొక్క వికాసంలో పెద్ద భూమిక ప్రదర్శించబోతుంది. इसी संकल्प के साथ आप सभी का एक बार फिर बहुत बहुत धन्यवाद। ఇటువంటి సంకల్పంతో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. मेरे साथ दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए, भारत माता की జై, भारत माता की జై, भारत माता की జై. बहुत बहुत धन्यवाद। Well, there you have it, viewers. The Prime Minister there in Visakhapatnam, who has just addressed thousands of people that had gathered there, and of course has spoken about the development of Telangana as well. And we are seeing since morning how the kind of war of words had broken out between the TRS and the BJP with respect to the posters that had been put up. And now we are seeing the Prime Minister, in fact, has commenced his two-day visit to Telangana as well, where in the first day itself he has just come to Telangana and addressed a rally as well of thousands of people, reiterating the points of what BJP really wants to achieve there in Telangana.